గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం రామాయణం ఎపిసోడ్ 4లో విశ్వామిత్ర మహర్షి దగ్గర రామలక్ష్మణులు నేర్చుకున్న శిక్షణ మరియు తాడకావధం తెలుసుకుందాం, సరేనా? అటవీ మార్గంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు శాస్త్ర విద్య మరియు దివ్యాస్త్ర విద్య నేర్పిస్తారు. రాముడు బ్రహ్మాస్త్రం, వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వైష్ణవాస్త్రం వంటి దివ్యాస్త్రాలను పొందుతాడు. ఈ శిక్షణ అనంతరం వారు మహర్షితో కలిసి తాడకావనం అనే ప్రదేశానికి చేరుకుంటారు. తాడకావనంలో తాడక అనే రాక్షసి ఉంటుందన్నమాట. అక్కడ తాడక అనే భీకర రాక్షసి ఆ ప్రాంతాన్ని భయంకరంగా మారుస్తూ మునులు, ఋషులను హింసిస్తుంది. విశ్వామిత్ర మహర్షి రాముడిని ఆమెను సంహరించమని కోరుతాడు. రాముడు తన విల్లు మరియు దివ్యాస్త్రాలతో తాడకను సంహరిస్తాడు. ఇలా తాడక కథ ముగుస్తుందన్నమాట. తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను యాగ సంరక్షణ కోసం తీసుకెళ్తాడు. యాగానికి వస్తున్న రాక్షసులు మారీచుడు, సుబాహు మరియు ఇతర అసురులు అంటే రాక్షసులను అర్థం అన్నమాట. రాముడు బ్రహ్మాస్త్రంతో మారీచుడిని సముద్రంలోకి త్రోసిపాడేస్తారు. సుబాహువును బాణాలతో సంహరిస్తాడు. మునులందరూ హర్షధ్వనులు చేస్తూ రాముడిని స్తుతిస్తారన్నమాట. ఇలా వాళ్ళ యాగం కూడా ప్రశాంతంగా ముగుస్తుంది. తర్వాత యాగం విజయవంతంగా ముగిసిన తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను మిథిలా నగరానికి తీసుకెళ్తాడు. అక్కడ సీతా స్వయంవరం జరగబోతుంది అని తెలుస్తుందన్నమాట. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో సీతా స్వయంవరం మరియు అహల్య శాప విమోచనం గురించి తెలుసుకుందాం, సరేనా పిల్లలు? బాయ్.